సో మరి ఇంకో విషయానికి వచ్చేస్తే ఇప్పుడు వరంగల్ జిల్లా మమ్మునూరు సంబంధించి ఎయిర్పోర్ట్ వస్తుంది. దాని విషయంలో ఏంది మరి? అంటే అక్కడ ఉన్న రైతులు 4 గ్రామాలకు సంబంధించిన అంటే ఆ గ్రామాల నివాసితులు వాళ్ళు డైరెక్ట్ గవర్నమెంట్కి అంటే గుంటూరుపల్లి కావచ్చు, నక్కనపల్లి కావచ్చు, నల్లకుంట, మల్లగాడేపల్లి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. అంటే మళ్ళా మాకు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల మా భూములు కోల్పోతున్నాం, మా ఊళ్ళు కోల్పోతున్నాం. సో మాకు ఎకరానికి 5 కోట్ల రూపాయలు ఇవ్వాలంటున్నారు. ఇది సాధ్యమయ్యేదేనా? అది ఎక్స్పర్ట్ కమిటీ వేసి దాని గురించి ఆలోచించాలి. యాక్చువల్లీ మామునూరు ఎయిర్పోర్టు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1930లో. 1930 రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశంలో ఒక 40 ఎయిర్పోర్ట్లు ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం చేశారు బ్రిటిషర్స్. ఆ టైంలో మాకు తెలంగాణకు బ్రిటిషర్స్ సంబంధం లేదు. మేము అండర్ ఫ్రెండ్స్ నిజాం రాజు కింద ఈ తెలంగాణ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ ఏమో బ్రిటిషర్స్ కింద. మాకు ఒక రాజు ఉన్నాడు. ఈ రాజుగారు బ్రిటిషర్స్కి కప్పం కట్టేది. ఆ పక్క కప్పం కిందనే వాళ్ళు బోయినపల్లిలో సైనికులను ఇక్కడ పెట్టేది. ఆ సైనికులను మా రాజుగారు మెయింటైన్ చేసేది. దట్ ఇస్ ఏ కాంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాద్ కాంటోన్మెంట్ బోర్డు. సో దాంట్లో కూడా వీళ్ళు ఏమైందంటే వాళ్ళకు కొన్ని సర్వే పాయింట్ల కాడ లొకేట్ చేసినప్పుడు వరంగల్లో వాళ్ళు ఎయిర్పోర్ట్ పెట్టాలనుకున్నారు. వరంగల్లో ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఆ బ్రిటిషర్సే పెట్టారు అండర్ రాజు పర్మిషన్. రాజుగారు బ్రిటిషర్స్ దాంతో పెట్టింది. అది 1930లో పెట్టారు. పెట్టినాక చాలా రోజులు అది కొద్ది రోజులు సర్వీస్ కూడా నడిచింది. ఎన్టీ రామారావు గారి పీరియడ్ వరకు నడిచినట్టుంది. వాయుదూత అని ఉండే 10 మంది 15 మంది కూర్చొని పోయేది. ఆ సర్వీసులు కూడా నడిపారు. తర్వాత వయబిలిటీ లేక దాన్ని క్లోజ్ చేశారు. సో దాని తర్వాత దాన్ని ఇప్పుడు ఎన్సీసీ వాళ్ళు అప్పుడప్పుడు ట్రైనింగ్, ఆల్రెడీ మీకు రన్వే ఉంటుంది, అక్కడ ఒక ఏరో షెడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి, కాశీబుగ్గ, నల్లకుంట, జమ్మికుంట ఇవన్నిటికంటే దాని పక్కకే పోలీస్ది 4th బెటాలియన్ ఏదో బెటాలియన్ది ల్యాండ్ ఉంది, అకాడమీ ఉంది. మధ్యలో రోడ్డు ఉంటుంది, ఖమ్మం అండ్ వరంగల్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుని రింగ్ రోడ్డుగా సెట్ చేసుకొని అదే దీన్ని సెట్ చేసుకొని వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? నక్కలపల్లిని, గాడిపల్లిని అవన్నీ సెటిల్డ్ ఊర్లు. ఆంధ్రప్రదేశ్ నుంచి నిజాం పీరియడ్లో వచ్చిన సెటిల్ అయిన విలేజెస్ అవి. గుంటూరుపల్లి, నక్కపల్లి అవన్నీ బిఫోర్ ఫ్రీడమ్ ముందు వచ్చి సెటిల్ అయిన ఊర్లు అవి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వాటర్ ఉంటుంది ఆ ఏరియాలో, అన్ని బ్లాక్ సాయిల్స్ వచ్చి విలేజ్ ఎస్టాబ్లిష్ అయిన విలేజెస్ అవి. సో అదెందుకు మనం ఈ బెటాలియన్ తీసుకొని కొంచెం ముందు ఎక్కడ పెట్టుకోవచ్చు గవర్నమెంట్ ల్యాండ్లో. ఈ రోడ్ ఏదైతే ఉందో దాన్ని రింగ్ రోడ్ కింద తీసుకోవచ్చు. అంటే కొన్ని ఊర్లకు రాకపోకలే బంద్ అవుతున్నాయంట కదా, అంటే పూర్తిగా ఇప్పుడు అది పడ్డదంటే ఆ ఊర్లో అడికి లేచిపోవాల్సిందే. సరే, ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ ఎగ్జామినేషన్ చేయాలి కదా. ఒక మంత్రి గారేమో మీకు ల్యాండ్కు ల్యాండ్ ఇస్తామంటున్నారు, నేను న్యూస్లో చూసా. అక్కడ ఎమ్మెల్యే గారు ల్యాండ్కు ల్యాండ్ ఎట్లా ఇస్తాము అని ఎమ్మెల్యే గారు. ముందు మీరు ఒక దగ్గర కూర్చొని మీరు ఒక ఎజెండా పెట్టుకోండి. ఆ ఎజెండా ప్రకారం మీరు ఏమి ఇస్తారు అక్కడ, అదే ప్రజలకి ఏమి ఇస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో ల్యాండ్ ఆల్రెడీ సర్వే చేస్తున్నాము, సెంట్రల్ మాకు ఇచ్చింది అని చెప్పేసి ఆయన చెప్తాడు. అంటే ఇక్కడ మంత్రి ఏమో ఇట్లా మాట్లాడుతుంటది ల్యాండ్ ఇస్తామని, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేనేమో ల్యాండ్ ఎట్లా ఇస్తాము బాధితులకు అంటాడు. అంటే దీన్ని ఎట్లా చూడాలి మరి? ఇప్పుడు ప్రజలు ఏం చూడాలి దీన్ని? అంటే వీళ్ళు ఒక స్టాండ్ మీద ఉన్నట్లు అక్కడ 4 కోట్లు 3 కోట్లు 2 కోట్లు అయితే ల్యాండ్ ఉందండి, 5 కోట్లు వీళ్ళు డిమాండ్. మరి గవర్నమెంట్ అంతే కదా, 1:3 అడుగుతారు కదా. గవర్నమెంట్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలన్నప్పుడు వాళ్ళకు అనుబంధాలు ఉంటాయి, బంధాలు ఉంటాయి, ఊర్లతోటి అన్నీ ఉంటుంది. వాడు నేనే ఇక్కడే పుట్టినా, ఇదే ఊర్లో పుట్టినా, ఈ ఇంట్లో పుట్టినా, నాకు ఈ ఊరితో బంధం ఉంది, ఈ యాప చెట్టుతో బంధం ఉంది, ఈ చింత చెట్టుతో బంధం ఉంది, ఈ రోడ్డుతో బంధం ఉంది, మా నాయన కట్టించిండు, మా తాత కట్టించిండు, ఈ ఊరు పోమనుకుంటారు. అట్లా వాళ్ళని మనం సాటిస్ఫై చేసి పంపించాలి కదా. గవర్నమెంట్ చేసే పనే అది. అంటే వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే ప్రజలు ఏమనుకోవాలి? అంటే మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒక మాట. ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలు ఏది కాదు, వీళ్ళు ఏమి చేయలేరు, ఏదో టైంపాస్ బటాని అనుకుంటారు. ఎస్ఎల్బిసి లెక్క. ఎస్ఎల్బిసి 40 సంవత్సరాల నుంచి ఉందండి. ఎస్ఎల్బిసి 40 years నుంచి ఒక గుంటకు కూడా నీళ్లు రాలేదు అక్కడ. టన్నెల్ అని పెట్టిండ్రు. 2001లో కేసీఆర్ గారు పెట్టకపోతే ఎస్ఎల్బిసి కూడా ఉండదు, టెండర్ కూడా రాదు. అది కేసీఆర్ గారు ఎఫెక్ట్ కోసమే పెట్టిండ్రు. అది 2001లో టీఆర్ఎస్ స్టార్ట్ అయింది. 2005లో 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆపి 2005లో దాన్ని టెండరింగ్ చేశారు. ఓకే, ఆ పరిస్థితి లాగానే ఇప్పుడు ఇది కూడా పని చేయాలి. అంటే అంత జనరల్గా ఈ తెలంగాణ పబ్లిక్ని
కేసీఆర్ గారు కనుక లేకుంటే చాలా కష్టం ఉండేది. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు ఒక దేవుడి రూపాన్ని వచ్చి ఇవన్నీ పెట్టుకున్నారు కదా. ఇంత అభివృద్ధి 10 సంవత్సరాలు వచ్చింది అంటే మా దగ్గర మా సంపద మాకు ఉందంటారు కదా, మా ఫండ్ మా దగ్గర ఆగుతూనే కదా మేము డెవలప్ చేసింది. ఒక రూట్ ప్రకారం కేసీఆర్ గారు ఒక ప్రణాళిక ప్రకారమే కదా. అన్ని చెరువులు ఇట్లా ఉండే, ఊర్లలో చెరువులు ఇట్లా ఉండే, దాన్ని ఇట్లా తీసుకొచ్చేసిండ్రు మిషన్ కాకతీయ అని పెట్టి. అన్ని ఒక సీజన్ తర్వాత నీళ్లు బయటకు వదలకుండా ఆపినరు. అంటే కేసీఆర్ గారు ఎంత విధంగా ఆలోచిస్తారంటే పశువులు, మేకలు, గొర్రెలు, బర్రెలు ఎండాకాలంలో చెరువు దగ్గరికి పోవాలి, వాటికి ఒక కటప్ కావాలి, బోర్లు వేసుకునే రైతు ఉంటాడు, గ్రౌండ్ వాటర్ పెరగాలి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావాలి, ప్రతిదీ పిన్ టు పిన్. అందుకే కదా ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి, అదే మీరు అన్నారు కదా చెరువులు ఇట్లున్నాయని, అందుకే కేసీఆర్ హయాంలో కావచ్చు లేకుంటే అంతకుముందు పాలకుల పాపంతో హైదరాబాద్ నగరంలో మొత్తం చెరువులన్నీ మూతబడిపోయినాయి కాబట్టి కొట్టేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండగా. కేసీఆర్ గారి టైంలో అన్ని చెరువులకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం అయింది, సిటీలో చెరువులకు చెప్తున్నాం. అవును, ఒక్కొక్కరు మీరు హైదరాబాద్ పోతే వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ మేము 30 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నాం, 20 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నాం. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారా? లేడు. ఉద్యమంలో ఉన్నారు. అవును, మరి ఎవరి బాధ్యత అది? ఎవరి పాపం? కాంగ్రెస్ టీడీపీది. అంతే కదా. వాళ్ళు 30 సంవత్సరాల నుంచి మేము ట్యాక్స్ కడుతున్నాం అని చూపిస్తున్నారు, 30 సంవత్సరాల నుంచి మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందని చెప్తున్నారు, 30 సంవత్సరాల నుంచి నల్ల కనెక్షన్ ఉందని చెప్తున్నారు. దానికి ఎవరు బాధ్యులు? ఆ చెరువులకు ఎవరు బాధ్యత వహించాలి? ఈ కాంగ్రెస్ పార్టీ వహించాలి, ఆ తెలుగుదేశం పార్టీ వహించాలి. ఈ ఎస్ఎల్బిసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బాధ్యత, ఆ టీడీపీ పార్టీ బాధ్యత. మేము వచ్చినాక ఆల్రెడీ కేసీఆర్ గారు ఎంత చేయాలో దానికి అంత చేసిండ్రు. దాని మీద సమీక్ష సమావేశాలు పెట్టుకుంటూ దాని 3,500 కోట్లు ఇచ్చి లోపల డెప్త్ వెనక 10 కిలోమీటర్స్ పైన తవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు నిజమే, ఇప్పుడు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే అది కూలిపోయిందని చెప్పింది ప్రభుత్వం. మేము అక్కడ పోతే బాగానే ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు మేము చూసినాం, పోయి బాగానే అనిపించింది, బాగానే ఉంది. ఈసారి మరి ఎందుకు ఈ సూర్యాపేట ప్రజల మీద అంత అక్రిషిగా ఉన్నది ప్రభుత్వము? ఎందుకు అక్కడ పంట పోవాలన్నీ ఎండిపోవాల్సిన అవసరం ఏముంది? అంటే పుట్టకొచ్చినాయి సతీష్ గారు, అంటే అవి కాన్పాయ టైం ఇంతది కదా, ఈయనే టైంలో ఎందుకు పంట నాశనం అయిపోతుంది? ఎందుకు మరి సూర్యాపేట ప్రజల మీద అంత కక్ష ఎందుకు? అంటే ఇప్పుడు ఎస్ఆర్పిసి ప్రాజెక్ట్ సంబంధించింది కూడా అక్కడ వాటర్ ఇవ్వడం లేదు, మళ్ళీ కృష్ణగిడ పక్కనే ఉంటుంది అక్కడ, అదే కోదాడకి ఇస్తున్నారు, ఇక్కడ సూర్యాపేటకి ఇవ్వడం లేదు కొన్ని మండలాలలో. అంటే మంత్రి గారు, డిస్ట్రిక్ట్ మంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి వారు ఎందుకు డిలే చేసుకున్నారు, ఎందుకు సమీక్ష చేసుకోలేకపోయినారు? వారి కాన్స్టెన్సే కదా అక్కడ, అదంతా ఏరియా అంతా వారు చూసుకోవాల్సింది. నేను మొన్న చూసిన టీవీలో ఎక్కడో మన జగదీష్ రెడ్డి గారు పోయి కంటతడి పెట్టిన పొలాల్లో. ఎంత అంటే ఉద్వేగభరితం. ఎందుకంటే మేము జగదీష్ రెడ్డి గారు లాస్ట్ టైం 2 టైమ్స్ ఉన్నప్పుడు అంత పచ్చగా ఉన్న పొలాలు ఇంత ఆగమైపోతుంటే ఆయన ఉద్యమకారుడు, ఆయన తట్టుకోలేకపోయింది. అది అని లోపటి నుంచి వచ్చింది, అది అంత ఈజీగా రాదు కదా. జనరల్గా ఒక 2 టైమ్స్ మంత్రి గారు చేసిండ్రు. అంటే వాళ్ళ ప్రజల వాదన ఎట్లుంటుందంటే, అడిగి పోయినాము, మేము పోయినాం, నిన్న పోయినా నేను పోతే ఒకటే చెప్తున్నారు, ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గెలవడమే పాపమా, అంటే ఈ సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే కావడమే పాపమా ఈ కాంగ్రెస్కి అంటారు. అదే పత్యార్థి ఉన్న ఆయన పేరు దామోదర్ రెడ్డి, ఆయన దగ్గరకు పోతే మేము వీళ్ళు మాకు ఓటేయలేరు అన్నారంటే ఇట్లా అనొచ్చా ఈ ప్రజాస్వామ్య దేశంలో? అంటే వాళ్ళు అక్కడ తాత్కాలికంగా మీరు ఎవరిని అడిగినారు, కానీ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే లేవు నీళ్లు. అవునా? మీరు అక్కడికి కూడా పోండి ఒకసారి, అందరు అదే కదా. అన్నమో రామచంద్ర అంటున్నారు, మీరు గొట్టాలు పోయి పెడితే ఆ తిట్లకు మేము అసలు చూస్తలేం, మేము అసలు అవి బంద్ చేసినాం. అంటే అరే ఒక సీఎం గారిని కానీ ఒక మంత్రి గారిని కానీ ఇట్లా ఈ విధంగా మాట్లాడకూడదు అనేది మేము కూడా అంటున్నాం. ఎందుకంటే ఆ సంస్కృతి మంచిది కాదు. మేము కూడా మాట్లాడాం. చరణ్ గారు, నేను చాలా మాట్లాడగలుగుతా. సతీష్ గారు, ఓటేసిన ప్రజలు ఒప్పుకోరు కదా, ఇచ్చిన హామీలు కావచ్చు, లేకుంటే మీరు ఒక మాట ఇస్తే మీరు మాట మీద ఉంటారు, మాకు తెలుసు ఆ విషయం. కానీ అట్లా కొంతమంది ఉంటారు, అట్లా ఇచ్చినాక మాట ఇవ్వకపోతే ఓటేసిన వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇప్పుడు వాళ్ళు 2 తడిలు పంటకు రావాల్సింది, ఒక తడి కూడా రాకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు? వాళ్ళంతా కౌలు, అంటే ఇప్పుడు రావుల దగ్గర, రెడ్డిల దగ్గర భూములు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళ భూములు కౌలు చేసేటోళ్ళు, ఆ కౌలు చేసేటోళ్ళు కౌలు అయితే కట్టాలే కదా, ఆ పటేల్కి అయితే కౌలు కట్టాలే కదా. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది మరి తిట్టకపోతే?
ఇది బాగానే మాట్లాడుతారు, ముఖ్యమంత్రిని తిట్టద్దంటే అట్లా అంటే నేనేమంటున్నా, పాలకులను ఎవరినైనా పాలకులైనా ఎంబడిస్తారు. జనరల్ గా వాళ్ళు కేసీఆర్ గారు చిలక చెప్పినట్టు చెప్పిండ్రు, చర్చ పెట్టుకోండి, ఆలోచించుకోండి. 40 సంవత్సరాల నుంచి మనం మోసపోయినాం, మోసపోతే గోసపడతాం, ఆలోచించి ఓటేయండి, ఆలోచించి ఓటేయండి అని చెప్పిండ్రు. వాళ్ళు ఏది చెప్పేది నమ్మకండి అని క్లియర్ గా చెప్పిండ్రు. శ్యామలం చేసింది తెలంగాణను కేసీఆర్ గారు. ఆయన చెప్పి అన్ని సభలు పెట్టి ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ తీసుకొచ్చి దిక్కు దివాణం లేని తెలంగాణను ఆయన నిరాహార దీక్ష చేసి టీఆర్ఎస్ అని పార్టీ పెట్టి ఒక సైడ్గా డెవలప్మెంట్ అయిపోతున్న యునైటెడ్ స్టేట్లో దానికి కూడా మన ఎస్ఎల్బీసీ లాంటి నడవదు, కాదు, ఏమో వాటర్ కాదు, 50 ఏళ్ళు పడుతుందని తెలిసి కూడా వాళ్ళు ఓపెన్ చేస్తే చేసుకుంటూ జనాన్ని 40 సంవత్సరాల నుంచి నల్గొండ ప్రజల్ని ఎస్ఎల్బీసీ బూచి చూపించుకుంటూ బతికింది కాంగ్రెస్ పార్టీ. అర్థమైంది? అట్లాంటిది వాళ్ళు చేసుకున్నారు. అది మనం ఏం చేస్తాం, వాళ్ళకి తెలిసింది కదా, ఇప్పుడు ప్రజలకు తెలిసింది. మీరు పోయి నల్గొండ పోయినా ఎక్కడి పోయినా ఏం పోయినా మరి అంటే జనరల్గా ఎట్లుంటుంది అంటే 10 ఏళ్ళ వరకు వీళ్ళు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ ఒక 10-15 ఏళ్ళ వరకు మళ్ళీ కాంగ్రెస్ అంటే అమ్మో అంటారు, మళ్ళీ మర్చిపోతారు. ఓకే ఓకే. కాకుంటే ఇప్పుడు వచ్చిన ఈ సోషల్ మీడియాలో ఇదంతా వాళ్ళ చరిత్ర అంతా A to Z దొరుకుతుంది కదా, దొరుకుతుంది. కాబట్టి మీకు క్లియర్గా అంత తొందరలో మళ్ళీ కాంగ్రెస్ బతికి బట్టగట్టే పరిస్థితి ఉండదు.